హాయ్ అండి. నమస్తే. రాగజ్యోతి 5వ భాగం. ఆశక్క దీపారాధనకు ఒత్తులు చేస్తున్న ఆశ తలెత్తి చూసింది. చిరునవ్వుతో చూస్తున్న అమ్మాయిని, కమలా ఎప్పుడొచ్చావు? గోవా ఎక్స్కర్షన్ ఎలా ఉంది? రారా కూర్చో. కుర్చీ చూపించింది. కమల ఆశ పక్కన చాప మీదకు వచ్చి కూర్చుంది. కమల విరసి విరియని గులాబీలా అతి మనోహరంగా ఉంది. పొడుగ్గా నాజూగ్గా ఉన్న కమలతో పెద్దదానివైపోయావు, స్కర్ట్లో నుంచి ఒకేసారి చీరలోకి మారిపోయావు అంది ఆశ. కళ్ళు కమల వైపు నుంచి తిరగనంటున్నాయి. ఆ ఇంట్లో చిన్నారి చెల్లాయి అతి గారాబంగా పెరిగింది. ముద్దుగా ఉండే కమల ముగ్ధరాలైంది. కమల చూపులు నిర్మలంగా, నవ్వు పవిత్రంగా, ముఖంలో పసితనం, శరీరఛాయలో మెరుపు చూస్తున్న కొద్దీ జ్యోతిలా వెలిగిపోతుందా అనిపించింది. ఆశ అప్రయత్నంగా కమల చేతులు పట్టుకుని, అందంగా ఉన్నావు కమల, ఇంటికి వెళ్ళాక దిష్టి తీయించుకో, నా దిష్టి తగిలుంటుంది అంది. ఆశక్క, నా కంటికి నువ్వే అందంగా ఉన్నావు మెత్తగా చెప్పింది. అందం ఎన్నో రకాలు, చూసేవారి చూపుల్ని బట్టి మారుతుంది. కానీ నీలో కనిపిస్తున్న పవిత్రత, నిర్మలం నాలో లేవు అని చెబుతున్న ఆశ వైపు ఇబ్బందిగా చూసింది. విమ్మి నిన్ను అర్జెంటుగా రమ్మంది. దానికి అన్నీ అర్జెంటుగానే ఉంటాయి. లేచి వంటగదిలోకి వెళ్ళింది. వదిన, కమలొచ్చింది అని చెప్పి సాసర్లో లవంగిలతలు పెట్టి తెచ్చి కమల ముందుంచి, నీకిష్టం కదూ అంది. ఇష్టమే, ఇన్ని తినాలనా? మర్చిపోయావా? ఇంటికి పట్టుకెళ్లేదానివి. నాజుగ్గా తింటున్న కమలతో, కాఫీ, టీ ఏం తీసుకుంటావు? ఆ రెండూ తీసుకోను. కమల నవ్వేసింది. ఇంకా పాల గ్లాసులోనే ఉన్నావా? వదినా పాలు అని అరిచింది. పెళ్ళైన ఆశక్క మారలేదు అని అనుకుంటూ, ఇప్పుడేమి వద్దు, నా కోట అన్నం తినకుంటే అమ్మ ఊరుకోదు. కమల ఇంగ్లీషే కాదు, తెలుగు మాట్లాడుతున్న తీయగా ఉంటుంది. చిన్నప్పుడే కమలను కాన్వెంట్లో వేసింది. చిన్న కూతురు పట్టుకుంటే నలిగిపోతుందా అన్నట్టు ఓ పువ్వులా పెంచుకుంది సుశీలమ్మ. కమలని చూస్తుంటే ఆశలో ఓ చిత్రమైన భావం మెదిలింది. ఈ అపురూప పారిజాతం మాధవ్ దగ్గరే ఉండవలసింది. ఆశ ఆలోచనలో పడింది. ఆశక్క, నువ్వు వెళ్ళు, నేను వదినతో మాట్లాడొస్తాను. కమల మాటతో ఆలోచనల నుంచి బయటపడింది. వదిన వంటింట్లో ఉంది, వెళ్ళు అని ఆశ విమ్మీ దగ్గరకు వచ్చింది. ఆశ గదిలోకి రాగానే తలుపులు మూసి, ఇదిగో ఉత్తరం అని రామారావు ఉత్తరాన్ని ఇచ్చింది. తలుపు దగ్గరే నిలబడి ఆ ఉత్తరాన్ని చదవసాగింది. మై గాడ్ ఆశ, నీకు పెళ్ళయిందా? నువ్వు రాసిందంతా నిజమేనా? నమ్మలేకున్నాను. నీది అమాయకత్వమా తెగింపా నాకు అర్థం కాలేదు. ఆశ, నీ అమాయకత్వమే మొదటి నుంచి అమితంగా నన్ను ఆకర్షించింది. నేను వస్తే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నీ భర్త దానికి ఒప్పుకున్నాడా? ఇది నిజమా? మన దేశంలో ఆడపిల్లలు అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నారో నాకు సంతోషంగా ఉంది. అంతకంటే ముఖ్యంగా నువ్వు నా మీద ఉంచిన నమ్మకం. నీ నమ్మకాన్ని వమ్ము చేయడానికి మగవాడికి ఎన్ని గుండెలుండాలి? ఆశ, వస్తాను, త్వరలో వస్తాను. ఎప్పటికీ నీ రమ. గబగబా ఆ ఉత్తరాన్ని చదివి కన్నులు కన్నీటి పొరలతో మెరుస్తూ ఉండగా విమ్మీ వైపు చూసింది. ఆ ఉత్తరాన్నే శాంతంగా శాంతం చదివిన విమ్మీ, ఆశ, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. ఇందరి ప్రేమకు పాత్రురాలివయ్యావు. నిన్ను అభినందిస్తున్నాను. రామారావు మామూలు మగవాడు. అతను కూడా నీకు అన్యాయం చేయలేకపోయాడంటే నీలో ఏదో ఆకర్షణే కాదు, మరేదో శక్తి ఉండాలి. మానవ రూపంలో దేవతలుంటారు. నీ పొగడ్తలకి థ్యాంక్స్. కానీ నీ మాటల్ని బట్టి చూస్తే రమ మీద నీకు నమ్మకం లేనట్టుంది కదూ? విమల రామారావు ఫోటో వంక చూస్తూ, ఆశ, నువ్వు ప్రపంచాన్ని పంచరంగుల వర్ణచిత్రంగా ఆనందంగా ఊహిస్తూ మనిషిలో మంచినే చూస్తావు. నేను రంగుని మెరుగుని తీసి అసలు రంగు ఏమిటో చూడ్డానికి ప్రయత్నిస్తాను. రమ ఈ కాలం మనిషి అనుకున్నాను, కానీ తనను నమ్మిన వాళ్లను విధికి వదిలేసి తప్పుకునే రాక్షసుడు కాదు అని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. రమాని అలా తక్కువగా ఎందుకు ఊహించావు? ఆశ, నీకు ప్రపంచ జ్ఞానం తక్కువ. బయట ప్రపంచాన్ని నువ్వు ఏం చూసావు? చెడ్డగా ఊహించలేవు, అసభ్యంగా మాట్లాడలేవు. ఆడవారి జీవితాలు వేరు, మగవారి ప్రకృతి వేరు. పెళ్ళయ్యేదాకా మగవాడు బ్రహ్మచారిగానే ఉంటాడనుకున్నావా? ప్రేమ, కోరిక, పెళ్ళి ఇవన్నీ స్త్రీకి ఒక్క మనిషితోనే ముడిపడి ఉంటాయి. మగవాడికి వాటితో ఒకదానికొకటి సంబంధించినవిగా చూడడు. అవన్నీ ఏకత్వం చేసి తన స్త్రీలో చూసుకునేవాడు మనిషి కాడు, మహామనిషి. నూటికో కోటికో ఒక్కరుంటారు. రామారావుకి నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్న విశాల హృదయం ఉండొచ్చు గాని అతను స్త్రీని ఎరుగనివాడంటే మాత్రం నేను నమ్మను. భార్యను ప్రేమించొచ్చు, అన్నీ ఇవ్వనూ వచ్చు, కానీ అవకాశం దొరికితే మరో యువతితో గడపడానికి వెనుదీయడు. ఆ స్వభావం రమాకే కాదు, సాధారణంగా ప్రతి మగవాడిలోనూ కనబడుతుంది.
ఇంతెందుకు, ఎన్ని కట్టడాలు ఎన్ని ఆంక్షలు విధించి ప్రతిదీ తప్పుకదు తప్పుకదు అని చెప్పే అన్నయ్య కాంత కంపెనీలో ఎలా కలిసిపోయి ఎంజాయ్ చేసేవాడు? అంతవరకు సీరియస్గా ఉన్న ఆశ ఆపడంతో నవ్వేస్తూ, పోవే, నువ్వు అందరినీ అలాగే చూస్తావు, రేపు మాధవని చూస్తే ఏమంటావు? ఆశ, నీ ప్రయాణం ఎప్పుడు? వచ్చి వారం రోజులైంది. మాధవ్కి నా విషయం చెప్పి ఉద్యోగం ఇప్పించు. మాధవ్కి ఫారిన్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. నన్ను అమెరికా పంపే బాధ్యత మీదే. విమ్మి, నేను రమ వచ్చేదాకా ఎక్కడుంటేనే మంచిదేమో. ఏ సాకు చెప్పాలి? ఏం సంజాయిషి చెప్పుకోను? నువ్వు ఉంటానన్నా మీ వాళ్ళు నిన్ను ఉండనివ్వరు. ఏ సంజాయిషీలు వారి ముందు పనిచేయవు. ఇక్కడి నుంచి నువ్వు రమాతో వెళ్ళడం పద్మవ్యూహం నుంచి బయటపడడంలా ఉంటుంది. రామారావు ఏ మొహం పెట్టుకుని మీ ఇంటికొస్తాడు? అప్పుడు నీ మొహం మీ వాళ్ళకి చూపించగలవా? పరువు కోసం కన్నబిడ్డల్నే హత్య చేసిన కేసులు ఎన్నో. నువ్వు ఎక్కడుంటే వారికి అనుమానం కలుగుతుంది. అందరికంటే నిన్ను అర్థం చేసుకున్నవాడు మాధవ్ ఒక్కడే. నువ్వు కాదన్నా ప్రస్తుతం మాధవ్ ఇల్లే నీ ఇల్లు. ఎవరి ఇంట్లో వారుండడం మంచిది. మాధవ్తో కలిసి తిరిగితే కనీసం నీకు ప్రపంచ జ్ఞానమైనా కలుగుతుంది. మాధవ్తో నీకొచ్చిన నష్టమేమీ లేదు. పైగా మాధవ్ బాధ్యత నీ మీద ఉందన్నావు. ఆ ఇంటిని, ఆ ఐశ్వర్యాన్ని, ఉత్తముడైన మాధవ్ని మరో స్త్రీకి, ఎన్నెన్నో నోములు చేసిన అదృష్టవంతురాలికి అప్పగించే వరకు నీకు శాంతి ఉండదన్నావు. రమా ఉత్తరం చూసుకుని అన్నీ మర్చిపోయావా? ఆశ, హైదరాబాదుకు వచ్చి నా జాతకాన్ని పరీక్షించుకోవాలి అని ఉంది అంటూ విమ్మి కన్ను గీటింది. వారు మాటల్లో ఉండగా ఆ తలుపులు సుతారంగా తట్టి, కమల, ఆశక్క, మీ ఇంటికి చుట్టాలొచ్చారు, నిన్ను తొందరగా రమ్మంది వదిన అని చెప్పింది. చుట్టాలంటే స్వాముల వాళ్ళు అని నవ్వి, వెళ్తాను విమ్మి, నువ్వు హైదరాబాద్ వస్తే కమలను తీసుకురావాలి. మా ఇంట్లోనే ఉంటుంది. కమలకి కూడా ప్రపంచ జ్ఞానం తక్కువ నాలాగా అంటూ నవ్వుతూ పసిపిల్లలా వెళుతున్న ఆశలోని ఆలోచన ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వెళుతున్న ఆశ వైపు చూస్తూ ఉండిపోయింది విమల. ఆశ మెల్లగా హాల్లోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. అమ్మాయి నీరజ, చుట్టాలొచ్చారని చెప్పావు, అబద్ధాలాడుతున్నావా? నీకు పుట్టేది అమ్మాయిలే. అమ్మస్వరం అనుకరించి పలుకుతూ తన గదిలోకి వెళ్ళి తలుపుకు గడియ పెట్టి జాకెట్లో దాచిన రమ ఉత్తరాన్ని తీసి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో దాచాలని వంగుతూ అప్రయత్నంగా అద్దంలోకి చూసింది. తన మంచంలో ఎవరో పడుకుని ఉండడం చూసి గబుక్కుని తిరిగింది. మోచేతి మీద తలానించి విష్ణుమూర్తిలా పడుకున్న మాధవ్ ఆశనే చూస్తున్నాడు. అంతవరకు సంతోషంతో కాంతిగా చురుగ్గా మెరుస్తుండిన కళ్ళు తత్తరపడ్డాయి. ఆశ చేతిలో ఉత్తరం నలిగిపోతుంది. ఆశనే దీర్ఘంగా చూస్తున్న మాధవ్ చూపులు చేతిలోని ఉత్తరంపై నిలిచిపోయాయి ప్రశ్నార్థకంగా. అనుకోకుండా మాధవ్ని చూడడంలో కలిగిన తత్తరపాటు నుంచి కోలుకున్న ఆశ, మాధవ్, మీరా? చుట్టాలంటే ఎవరో అనుకున్నాను అంది నవ్వుతూ. తన గదిలో తన పడక మీదున్న మాధవ్ పడుకుని ఉంటే కొత్తగా ఉంది. అలా పడుకున్న మాధవ్ చూస్తుంటే దగ్గరవాడు, స్నేహితుడు అనిపించింది. ఆ భావం ఎంతో మధురంగా ఉంది. దగ్గరగా వెళ్ళి కాళ్లవైపు కూర్చుని, రామారావు ఉత్తరం రాశాడు అని చెప్పింది. నాకు పెళ్ళైనా అభ్యంతరపడలేదు. జపాన్ నుంచి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఎందుకో చెప్పలేకపోయింది. మాధవ్ తన మనోభావాలు బయటపడకుండా ఎంతో కష్టం మీద మామూలుగా ఉండగలిగాడు. భావోద్రేకాలను అణచడంలో అలసిపోయాడు. దిండు మీదకు జారి నేరుగా పడుకుని ఆశ అందించిన ఉత్తరం అందుకున్నాడు. ఆ ఉత్తరం మీదుగా ఆశని చూశాడు. అమాయకమైన అందాన్ని ఎవరొద్దనుకుంటారు? తనదైన ఆశని చూడాలని, ఆమె మాటలు వినాలని ఆరాటపడింది మనస్సు. తెంచుకుందామన్నా తెగని ఈ బంధం నుంచి ఎలా బయటపడగలడు? మాధవ్, రమాతో నన్ను పంపేస్తారా? తన మాట మీదే ఆమె బ్రతుకంతా ఆధారపడి ఉన్నట్టు ఆత్రంగా చూస్తుంది ఆశ. పశ్చిమాకాశంలో ఎర్రబడిన ఆమె మొహం వంక చూశాడు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన తన భార్యకు తనేమీ కాడు. ఆమె మనసు మరొకరిపైన ఉంది. బలవంతంగా ఆమె శరీరాన్ని స్వాధీనపరుచుకోగలడేమో కానీ ప్రాణాన్ని పట్టుకోలేడు. తనను కాదని మరొకరిపై మమకారం పెంచుకుంటూ అతనితో వెళ్ళిపోవడానికి ఆత్రపడుతున్న ఆశను చిత్రహింసకి గురి చేయాలి అన్నంత ఉక్రోషం వచ్చింది. అతని వివేకం, నాగరికత ఆ పని చేయనీయలేదు. కానీ ఆ క్షణం నుంచి ఆశ తన భార్య అన్న భావన మనసు నుంచి తీసేసుకోవడానికి ప్రయత్నించసాగాడు. గాలివాటుకు తన దగ్గరకు విసిరివేయబడిన ఈ పువ్వు తనది కాదు. ఎంతోసేపు నిలవదు. మరలా వీచే గాలిలో కొట్టుకుపోతుంది. అంతే అంతే. క్షణక్షణానికి అతని ముఖంలో కలిగే మార్పుల్ని చూసి బిడియంగా, మాధవ్ అంది. ఆశ, నువ్వు నా బంధీవి కావు. నువ్వు ఎప్పుడు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. నీకు ఆనాడే చెప్పాను. మాధవ్, థ్యాంక్స్. తన కృతజ్ఞత ఎలా వెలిబుచ్చాలో తెలియక చటుక్కున అతని పాదాలను ముద్దు పెట్టుకుంది.
క్షణం ఆ స్పర్శకు మాధవ్ పులకించిపోయాడు. మాధవ్, నీలాంటి వారు కోటికి ఒక్కరుంటారు. నువ్వు పూజించదగ్గవాడివని విమ్మీ చెప్పింది, అబద్ధం కాదది. విమ్మీ ఎవరు? విమ్మీ నా స్నేహితురాలు, డాక్టర్ చక్రపాణి కూతురు. ఆయన అమెరికా వెళ్ళి అమెరికాలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విమ్మీ విషయాలన్నీ చెప్పింది. మాధవ్, విమ్మీ మిమ్మల్నే నమ్ముకుంది. తన ఆశలన్నీ మీ మీదే పెట్టుకుంది. విమ్మీకి మీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. మీరంటే దానికి ఎంతో ఇష్టం. మీరొచ్చారని తెలిస్తే వస్తుంది. పిలవనా? మాధవ్ ముఖంలోకి చూస్తూ అడిగింది. ఇంతలో బయట నుంచి అనిల్ స్వరం వినవచ్చింది. అనిల్ వచ్చినట్లున్నాడు. ఆశ పైకి లేస్తూ, విమ్మీ, ఆశ మాట పూర్తి చేయకముందు అలాగే అన్నాడు సన్నగా నవ్వుతూ. తలుపు తీస్తున్న ఆశకు బయట వదిన నవ్వు వినిపించింది. ఆశ గది తలుపులు తెరుచుకునేదాకా ఓపిక పట్టండి, ఇంతలో భోజనం కూడా వడ్డించేస్తాను అంటుంది. తలుపులు వేసుకున్నందుకు వాళ్ళేదో ఊహించి నవ్వుకుంటున్నారో అని గ్రహించింది. సిగ్గుతో ముఖం ఎర్రబడింది. వెంటనే వదిన ముందు వెళ్ళలేకపోయింది. ఇటు మాధవ్ వైపు చూడలేక అక్కడే నిల్చుండిపోయింది. దారికి అడ్డంగా నిల్చున్న ఆశను సున్నితంగా పక్కకు జరిపి గది నుంచి బయటకొస్తున్న మాధవ్ని చూడగానే అనిల్ విశాలంగా నవ్వుతూ ముందుకు వచ్చి ఆప్యాయంగా మాధవ్ భుజం చుట్టూ చేయి వేసి భోజనాల గది వైపు తీసుకువెళ్ళాడు. కారు హారన్కి విమల బ్యాగుతో బయటకొచ్చింది. ఆశను చూడగానే విమల కళ్ళు జిగేల్మన్నాయి. కెంపుల సెట్టులో మెరిసిపోతుంది. ఆశ కళ్లల్లో నక్షత్రాలు పొదిగినట్లు కాంతిగా వింతగా అందంతో మెరుస్తున్నాయి. కెంపుల్లో అంత అందం ఉందనుకోలేదు. ఆభరణాలపై ఇష్టం లేని విమలకు సొమ్ములపై ఆశ పుట్టింది. మాధవ్ పక్కన అందంగా పొందికగా కూర్చున్న ఆశను, హాయ్ ఆశ, వీరేనా మన బావగారు అంటూ చుట్టరికం కలిపి పలకరిస్తూ నమస్కారం చేసింది. చామన ఛాయలో వికసించిన పువ్వుల ఆకర్షణీయంగా ఉన్న విమలను చూసి కమిన్ అన్నాడు మాధవ్. భోజనం చేయగానే విశ్రాంతిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మహానందికి వెళ్దామని మాధవ్ అన్నాడు. నాకు ఆఫీస్లో పనుంది, నేను రాలేను అంటూ అనిల్ నీరజ వైపు చూశాడు. పప్పు నానబోశాను, దగ్గరుంటే గాని పని తెమలదు, మీరు వెళ్ళిరండి అని నీరజ చెప్పగా మాధవ్, అయితే రాత్రికే తిరిగి వచ్చేస్తాం అన్నాడు ఆశ వైపు చూసి. మరి విమ్మీ, కమలా వాళ్ళని కూడా పిలుచుకు వెళ్దాం, హుషారుగా లేచింది. నేను కబురు పంపిస్తాను, నువ్వు వెళ్ళి తయారుగా అంది నీరజ. వంటగదిలోకి వచ్చిన ఆశతో, వాళ్ళెందుకు మధ్య, మీ ఇద్దరే హాయిగా వెళ్ళిరాక అంది నీరజ. వాళ్ళు వస్తే సరదాగా ఆడుకోవచ్చు, నీళ్లలోకి దిగొచ్చు, నువ్వు రావద్దునా ప్లీజ్. చిన్నపిల్లలా పైనబడి అడుగుతుంటే నీరజ నవ్వుతూ, అందరము వెళ్తే ఇక్కడ పనులు జరగొద్దు, ఇంటికి అల్లుడొచ్చాడు, పిండి వంటలతో భోజనం పెట్టొద్దు. మాధవ్కి అవన్నీ ఇష్టం ఉండదు, పాయసం చెయ్యి చాలు. పాయసం ఆశకు ఇష్టం. అమ్మ దొంగ అంటూ నీరజ పెద్దగా నవ్వింది. ఆశ స్నానం చేసి కొత్త చీరతో పాటు కొత్తవి కెంపుల నెక్లెస్, గాజులు, కమ్మలు ధరించి తయారై వచ్చిన ఆశని చూసి మాధవ్, కెంపులు నీకు సూట్ అయ్యాయి అన్నాడు. ఇవి కమలకు పెట్టి చూడాలనుకున్నాను. కమలంటే విమలకు చెల్లాయి. కమల ఎంత అందంగా ఎదిగిందనుకున్నారు? దాన్ని ఈరోజే చూశాను. చెయ్యి కడుక్కుని ముట్టుకోవాలి అనిపించే అందం, పూజా కుసుమం అనిపించే నిర్మలమైన అందం. మీరు చూడాలి, మీ అంత మంచిది. సూట్ కేస్ మోస్తూ ఆశ వైపు చూశాడు. క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఆశ, నేను మామూలు మనిషిని, లేని గొప్పతనం నాకు అంటకట్టకు. మాధవ్కి ఏదో చెప్పాలన్న ఆరాటం, ఎలా చెప్పాలో తన భావాలు భాష కందనివి. ఆశ తటపటాయిస్తూ ఉండగా, ఇక బయలుదేరదామా అన్నాడు. విమల వచ్చి ఆశ పక్కన కూర్చుంది. విమ్మి, కమలేది, రమ్మను. అది లేదు, కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళింది. దానికి ఇలాంటివి ఇష్టం ఉండదు. దాని ధోరణి రాను రాను వింతగా ఉంది. డోరు గట్టిగా వేసి లాక్ చేసి తలుపు కానుకుంది. మాధవ్ ఆశ అంతగా పొగిడినా కమలను చూద్దామనుకున్నాడు. విమల పక్కకు తిరిగి స్టీరింగ్ను సుతారంగా పట్టుకున్న మాధవ్ చేతులు చూడడానికి చక్కని ఆకారంలో కష్టం ఎరుగని చేతుల్లా శుభ్రంగా నాజుగ్గా కనిపించాయి. కానీ ఆ చేతుల్లో ఎంతో శక్తి దాగుంది అనిపించింది. విమల మనిషి ముఖాన్ని కాక చేతులు పాదాలకు ప్రాముఖ్యతనిస్తుంది. మాధవ్ తనకు నచ్చినట్టు ఇష్టమైనట్టు విమల కళ్ళల్లో ఆశ చూసింది. విమల తలుపుకి తేలిగ్గా ఆనుకుని, ఆశ, ఎప్పుడూ చూసే నాకే నిన్ను పదే పదే చూడాలనిపిస్తుంది. ఇవి బావగారి ప్రజెంటేషనా అంది. అన్న ఇచ్చాడు, పెళ్లికివ్వాలి అనుకున్నాడట, ఇప్పటికి తయారైంది. పొగాకు వాసన కొడుతుంది అంటే పొగాకు అమ్మి ఆ డబ్బుతో ఇవి పట్టుకొచ్చారులా ఉంది. విమల ముక్కుపుటాలు చిట్లించింది. మాధవ్, ఆశ విమల యాక్షన్కి ఒకేసారి నవ్వారు. ఈ రోడ్డు మీద ప్రయాణం ఉల్లాసంగా ఉంటుంది, బాట బావుంది,
చెక్కి నిలబెట్టినట్లున్న మినీ పర్వతాలు. ఈ దృశ్యం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది నాకు. ఈరోజు మరీ బావుంది. అందమైన డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు కదా. దేవకన్యలా మెరిసిపోతున్న నెచ్చిలి పక్కన ఉంది. ఒక అమ్మాయి తన అందాన్ని బాహాటంగా ప్రశంసిస్తుంటే మాధవ్కు ఇబ్బందిగా ఉంది. కానీ విమ్మి మాటల తీరు నవ్వు కలిగించాయి. మీకు ఉద్యోగం ఇవ్వమని ఆశ చెప్పింది, ఇస్తాను అంటూ నవ్వాడు మాధవ్. కొంపదీసి భట్రాజులా మీ అందచందాలు పొగిడే ఉద్యోగం కాదు కదా. కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా భయంగా అడుగుతున్న విమలను చూసి అతిహసితం చేశాడు. మాధవ్ అలా ఆనందంగా పెద్దగా నవ్వగా ఆశ ఎప్పుడూ చూడలేదు. గంభీరమూర్తినే చూసింది. ఇలా నవ్వుతుంటే అబ్బాయిలా ఉన్నాడు. బావగారు, బావగారు, మీకు విదేశాల వ్యామోహం లేదా? ఏ ఏ దేశాలు చూశారు? అమ్మమ్మ నన్ను వదిలి ఉండేది కాదు. విదేశాలు కాదు, అసలు విమానమే ఎక్కనిచ్చేది కాదు. మీ అందరిలాగే నాకు ఒకప్పుడు విదేశాల వ్యామోహం ఉండేది. ఒకసారి ఢిల్లీకని చెప్పి ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళాను. అక్కడ కొన్ని హోటళ్లల్లో కుక్కలకి ఇండియన్స్కి ప్రవేశం లేదు అన్న బోర్డులు చూశాక విదేశీ వ్యామోహం చచ్చిపోయింది. ఏ దేశంలోనూ ఏ హోటల్లోనూ మా ఇంట్లో ఉన్న హాయి ఆనందం కలగలేదు. ఎదురుగా వస్తున్న లారీకి సైడిస్తూ అన్నాడు. ఆ లారీ నిండుగా జనం ఉన్నారు. దగ్గర దగ్గర పల్లెల నుంచి జనం లారీల్లోనూ వ్యానుల్లోనూ కర్నూలుకి పోతున్నారు. ఏమిటి విశేషం? ఈ జనమంతా ఎక్కడికి పోతున్నారు? ఈ పక్కన ఉన్న దేవుళ్ళని వదిలి? ఆశ అంటే, సినిమా వాళ్ళు కూడా వస్తున్నట్టులేదే అందుకుంది విమ్మి. వారి ప్రశ్నలకు జవాబుగా మాధవ్ అన్నాడు. ఓ ప్రజానాయకుడు వస్తున్నట్టుంది, అందుకే వీళ్ళంతా వెళ్తున్నారు. మై గాడ్, ప్రజానాయకుడి కోసం ఆ ఉపన్యాసం వినడానికి ఇంత దూరం నుంచి పోతున్నారంటే మెచ్చుకోదగ్గ విషయమే. వెళ్ళడం లేదు, వారిని బ్రతిమలాడి భంగపడి తీసుకుపోతున్నారు. అంతమందిని హాజరుపరిచి ఆ మంత్రి గారిని ఉబ్బిస్తూ చప్పట్లు కొడతారు. అలా మంత్రులు నాయకులు వచ్చినప్పుడు జనాన్ని పోగు చేసి వాళ్ళని మభ్యపెడతారన్నమాట. ఆశ్చర్యంగా అంది ఆశ. అలాగే విదేశీ నాయకులు వచ్చినప్పుడు బాటకి ఇరువైపులా వరుసగా నిలబెట్టి జెండాలు ఊపిస్తారు కాబోలు, కిలకిలా నవ్వింది విమల. నంద్యాల నుంచి మహానందికి వెళ్లే బాట కొండజాతి పిల్లల్లా నల్లగా నిగనిగలాడుతోంది. బాటకు ఇరువైపులా వృక్షాలు పైన ఢీకొట్టుకుంటున్నాయి. టకటకమని ఓ వాయిద్యంలా సాగిపోయే జట్కా బండ్లని చూస్తుంటే జట్కా ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుందనిపించింది. వివేకానంద గురుకులం పిల్లలు ఆడుకునే సమయానికి మహానంది చేరుకున్నారు. మాధవ్ నేరుగా దేవాలయం ముందు కారాపాడు. విమల తన బ్యాగు పట్టుకుని గబగబా నీటి తొట్ల దగ్గరకు వచ్చింది. తను తెచ్చిన బొరుగులు, శనగలు, బ్రెడ్ ముక్కలు నీళ్లలోకి విసిరింది. వాటి కోసం పరిగెత్తుకొచ్చే చేపపిల్లలను ఆనందంగా చూస్తూ నిలుచుంది. కారు అద్దాలు పైకెత్తి తలుపులు వేసి వచ్చేదాకా మాధవ్ కొరకు ఆశ అక్కడే ఉంది. ఇద్దరూ కలిసి విమల దగ్గరకొచ్చారు. చేపల విన్యాసాలు చూసి ఆనందించి గుడి ప్రాంగణంలోకొచ్చారు. సెలవు రోజులు కావు. గుడిలో జనం అట్టే లేరు. అక్కడ పనివాళ్లున్నారు. కొలంలో ఆ ఊరి పిల్లలు ఈత కొడుతున్నారు. నీళ్లని చూస్తే దిగకుండా ఉండలేను అంటూ విమల మెత్తగా చేపపిల్లలా నీళ్లలోకి జారిపోయింది. మెరిసే కళ్లతో విమలను చూస్తున్న ఆశతో నువ్వు దిగు అన్నాడు గట్టు మీద కూర్చుంటూ. మీరు స్నానం చేయరా? విమల వాళ్ళున్న దగ్గరకు ఈత కొట్టుకుంటూ వచ్చి, ఆశ, అమ్మాయిల ముందు స్నానం ఎలా చేస్తాడు, సిగ్గు కదూ అంది. నువ్వేమైనా అను, నేను మాత్రం దిగను. ఆశ నెక్లెస్ గాజులు తీసి మాధవ్కిచ్చింది. ఈ చీర తడిపేస్తే వదినికి కోపం వస్తుంది అంటూ నీళ్లలోకి దిగింది. విమల నంది వరకు వెళ్లి నంది మెడలో పూలు పట్టుకొచ్చి ఆశకిచ్చింది. ఆశ మెట్లపైనే ఉంది. విమల లోపలికి రమ్మని లాగుతుంటే నాకు నీలాగా ఈతరాదు అని అంటుంది. విమల కొలను మధ్యలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి చెవిపెట్టి వింటూ, ఆశ ఇక్కడికి రా, మునిగిపోయే లోతులేదురా, రా విను, శివలింగం కింద నీరు ప్రవహిస్తున్న చప్పుడు వినిపిస్తుంది అంటూ ఊరిస్తుంది. ఆశ ఒక అడుగు లోపలికి వేస్తూ జారి పడిపోయి మునిగిపోయింది. వెంటనే ఉక్కిరి బిక్కిరే పైకి లేచి కడ్డీ పట్టుకుంది. గట్టుపై మాధవ్ నవ్వుతూ చెయ్యి ఊపాడు. విమల గబగబా వచ్చి ఆశ చెయ్యి పట్టుకుని రమ్మంది. మెడ వరకు ఉన్నాయి నీళ్లు, నేను రాను బాబు. విమల అలుపు తీర్చుకుంటున్నట్టు మెట్ల మీద వయ్యారంగా కాళ్లు చాచి కూర్చుంది. శరీరానికి అంటుకుపోయిన చీరలో తడిసిన యవ్వనం నునుపుగా మెరుస్తుంటే వంపుల అందం ద్విగుణీకృతమైంది. కొంటిగా కవ్విస్తున్నట్లు మాధవ్ వైపు చూపులు విసిరింది. కింద మెట్లపై కూర్చున్న ఆశ విమలపై నీళ్లు చల్లుతుంటే, పిచ్చి ఆశ, నీళ్లల్లో మునిగి వచ్చిన దానిపై నీళ్లు చల్లితే ఏం థ్రిల్లుంటుంది? స్వయంవర పురుషుల్లా కూర్చున్న మాధవ్పై నీళ్లు చల్లు. నాకు చనువు ఉంటే అతని పాటికి నీళ్లలోకి లాగుండేదాన్ని.
ఇప్పుడు మాత్రం ఏ బావా బావా అని వరుస కలిపేశావు కదా, సరసాలాడు కానీ ఆపేశావే, ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు అంటూ విమ్మి బలవంతం చేసింది. ఇప్పుడు కాదు, తరువాత. విమ్మి కూర్చున్న దగ్గర నుంచి దడేల్మని నీళ్లలోకి దూకి ఆశ ముందుకొచ్చి కాలు పట్టుకుని లాగుతూ చెప్పు, లేదా నీళ్లలోకి లాగేస్తాను అంటూ దడిపించసాగింది. మాధవ్ వింటే తరిమేయమంటావా? ఆ వైపుకు ఈదుకుంటూ వెళ్ళి మాధవ్ పైన నీళ్లు చల్లింది. అక్కడి నుంచి లేచి మాధవ్ బయటకు వెళ్ళిపోతుంటే విమ్మి పకపకా నవ్వింది. మగవాళ్ల విషయంలో తన అంచనా ఎప్పుడూ తప్పు కాదు అంటుంది విమల. తన యవ్వనం అందంతో మగవాళ్లను టీజ్ చేయటం హాబీ. ఎవరినీ ప్రేమించదు, మగవాళ్ల పైబడి తేలిగ్గా ప్రవర్తించదు. తన అందంతో ఊరిస్తూ ఉడికిస్తూ ఆడిస్తూ ఆకర్షిస్తుంది. ఎదుటి మగవాడు ఇట్టే బోల్తా పడతాడు. చదువుకుంటున్నవాడి పెళ్లి కాని వాడి జోలికి పోదు, వాళ్ళని టెస్ట్ చేయదు. బయటగాలి తగిలితే వంకర్లు తిరిగే వయసు వాళ్ళది అని జాలిగా తేలిగ్గా నవ్వుకుంటుంది. పెళ్లైన మగవాడు ఒక చేత్తో భార్యను చుట్టేసి మరో చేత్తో పరస్త్రీని స్పర్శించాలి అనే మనస్తత్వమే విమలకు ఆశ్చర్యాన్ని గొలిపేది. ఒకసారి విమల కజిన్ సిస్టర్ తన మొగుడిని గురించి అతని ప్రేమ గురించి చెప్పి బోరు కొట్టిస్తూ మురిసిపోయేది. భార్యను అంతగా ప్రేమించే మగవాడికి కాస్త టెస్ట్ పెట్టింది. అతన్ని కాసేపు కన్నార్పకుండా చూసింది. అతను ఉబ్బిపోయి భార్యను చాటు చేసుకుని కన్ను గీటాడు. ఈ భార్యలు ఎంత పిచ్చివాళ్ళు అని అనుకుంది. మొగుడికి 60 ఏళ్ళొచ్చినా నమ్మి వదిలేయకూడదు, ఓ కంట కనిపెట్టుకునే ఉండాలి. భర్తను అంత పిచ్చిగా నమ్మిన ఆ కజిన్ని చూసి లోపలే జాలిపడింది. విమల మగవాళ్ళని టెస్ట్ చేసి టెస్ట్ పెడుతుంది అని ఆశకు తెలుసు. ఆ పరిస్థితి మాధవ్కి కలిగించకు, ఇప్పటికే నా నుంచి అతని మనసుకు గాయమై ఉంటుంది. ఆ సంగతైనా గ్రహించావు, పర్వాలేదు. ఆశ, మాధవ్ లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను అవమానించరు. అంటే 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 అన్నీ విడమర్చి చెప్పాలి గాని గ్రహింపు లేదు. శరీరాన్ని మాత్రం పెంచావు. అంటే భార్యను పక్కన పెట్టుకుని అవతల మరో స్త్రీతో ప్రేమ కలాపాలు సాగిస్తే భార్యను అవమానించినట్లే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ తన భార్యను కించపరచడు మాధవ్. మాధవ్ ఎవరికి సొంతం అవుతాడో గాని ఆమె అదృష్టవంతురాలు ఆశ. అంత చక్కటి భర్తకు ఇన్నాళ్ళు ఎలా దూరంగా ఉండగలిగావు? ఆశ, నేను తండ్రి ప్రేమకు ఎలాగూ నోచుకోలేదు. మాధవ్ లాంటి భర్త అయినా దొరికే అదృష్టం ఉంటుందంటావా? విమ్మి, ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటే నువ్వు అకస్మాత్తుగా భర్తను కోరుకుంటున్నావు? ఏ పెళ్లి చేసుకునే వయసు, భర్తను నిర్ణయించుకునే మనస్సు ఉన్నప్పుడు కోరికలకు తక్కువేముంది? వాళ్ళిద్దరూ నీళ్లల్లో ఆటలు మాని సీరియస్గా సంభాషించడంలో మాధవ్ రాక గుర్తించనే లేదు. మాధవ్ నీళ్లలోకి దిగుతూ పలకరించాడు. బనీనో ధోవతి కట్టుకునున్నాడు. నీళ్లల్లోకి మునిగి మండపం చుట్టూ తిరిగి ఆశ దగ్గరకొచ్చి చెయ్యి చాపాడు. బలమైన ఆ చేతిని నిర్భయంగా పట్టుకుని అతని వెంట వెళ్ళింది. మాధవ్ చేతిలో ఆశ కలువ పువ్వులా ఉందనుకుంది విమల. ఆశ, నీకు గుర్తుందా, మనకి పెళ్ళైనప్పుడు మన భర్తలతో వచ్చి ఇక్కడ జలక్రీడల్లో తేలిపోవాలి అనుకున్నాం. విమ్మీకి జ్ఞాపక శక్తి ఎక్కువ. కన్నెపిల్లల సంభాషణలో ఎన్నో దొర్లిపోతూ ఉంటాయి. అన్నీ జ్ఞాపకం పెట్టుకుని గుర్తు చేస్తూ ఉంటుంది. విపి మాటలు విననట్లే ఉండిపోయింది. మాధవ్, విమ్మీలు ఆశ చేతులు చెరోపక్కా పట్టుకుని కొలనంతా తిప్పారు. ఆ ఇద్దరూ కలిసి తనను మంచి బాటలో నడిపిస్తున్నట్టు అనిపించింది ఆశకు. సంధ్య చిక్కబడుతుంది. పూజవేళ మించిపోయింది. గుడి తలుపులు మోస్తారు అంటూ ఓ చిన్న పూజారి వచ్చి హెచ్చరించగా ఆ తడి బట్టలతోనే వెళ్ళి అర్చన చేయించారు. వారు తిరిగొచ్చేటప్పటికీ రాత్రి 11 గంటలైంది. అనిల్ ఆవులిస్తూ భోజనాల బల్ల దగ్గరకు వచ్చాడు. ఇంతసేపు అయిందేమిటి? విష్ణునంది కూడా చూశారా? విష్ణునందా? లేదే, ఎక్కడుంది అన్నాడు మాధవ్. ఆశ చెప్పలేదు? అనిల్ ఆశను ప్రశ్నించాడు. నీళ్ళని చూస్తే దానికి ఏం జ్ఞాపకం ఉంటాయి? ఆ కొలంలోంచి బయటికి రాదు, పట్టి బయటకు లాగాల్సిందే, ఓ పట్టాన రాదు కదా. అమ్మ మేలుకునే ఉంది కాబోలు గదిలో నుంచే అంది. అలా నందిని చూస్తూ పోతే 9 నందుల్ని ఎప్పటికి చూస్తాం? అనిల్ నవ్వుతూ ఆవులిస్తూ మహానందికి 5 మైళ్ళ దూరంలో మరో గుడుంది. అక్కడ పాలరాతితో మలిచిన నంది ఉంది. అది నిజమైన నంది అనుకుని పులి పంజాతో కొట్టిందట. దాని మెడ చిట్లిపోయింది చెప్పి ఆవులించాడు. మీరు భోజనాలు చేసేయకపోయారా? బయటకు వెళ్ళిన వాళ్ల కోసం వెయిట్ చేయకూడదు, మాధవ్ నొచ్చుకుంటూ అన్నాడు. నాకు వడ్డించేవే అన్నా, నీరజ విన్నది కాదు, భార్య మీద ఫిర్యాదు చేశాడు. అనిల్ ఆఫీస్ నుంచి వస్తూనే స్నానం చేసి భోజనం ముగించి పుస్తకం పట్టుకుని పడకెక్కేస్తాడు. 9 తరువాత ఎవరైనా వచ్చి కబుర్లు పట్టుకుంటే ఆవులిస్తూ మాట్లాడినట్టుగా మాట్లాడతాడు.
వచ్చిన వాళ్లకు బోర్ కొట్టి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా సినిమా చూద్దాం అనుకున్న నీరజ ఎప్పుడూ సినిమాకి పోవడానికి ఉండదు. ఫస్ట్ షోకి లేట్ అవుతుంది, సెకండ్ షోకి అనిల్ నిద్రలో ఉంటాడు. అనిల్ సగం నిద్రలో ఉండి భోజనం చేస్తున్నాడు. నీరజ దగ్గర నిల్చుని తినిపించినంత పని చేసింది. పాయసం తాగి కిళ్ళీ వేసుకుని గుడ్ నైట్ చెప్పాడు అనిల్. నిద్రమత్తులో ఉన్న అన్ని ఐటమ్స్కి ఆన్సర్ చేశాడు. నవ్వుతూ ఫ్రెండ్ భుజం తట్టాడు మాధవ్. మాధవ్ ఆశ గదిలోకి వచ్చాడు. ఆ గది అలంకరణ చూసి ద్వారంలోనే ఆగిపోయాడు. శోభనపు గదిలా అలంకరించి ఉంది. అగరవత్తుల సువాసనలు ఆ గదిని పూర్తిగా ఆక్రమించుకున్నాయి. పడక మీద వెన్నెల పరిచినట్లుంది. మాధవ్ గుండె గుబులుగా స్పందించింది. దిండు గలీబులపై లవ్ మీ అని స్వీట్ డ్రీమ్స్ అన్న అక్షరాలను చూసి గుబులుగా ముసురుకుంటున్న ఊహలు మనసు నుంచి పారద్రోలుతున్నట్టుగా స్పీడ్గా ఫ్యాన్ వేశాడు. కిటికీలను తెరిచాడు. చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఆశ దేవకన్యలా లోపలికి వచ్చి తలుపులు గడియ వేస్తుంటే మాధవ్ గుండె వేగంగా ఆశ గొలుపుతూ కొట్టుకోవడం మాధవ్కి వినిపిస్తుంది. కిటికీ దగ్గర మాధవ్ చుక్కలతో నిండిన ఆకాశంలా రొమాంటిక్గా కనిపించాడు. తెల్లటి పలుచటి దుస్తుల్లో కండరాలు తిరిగిన శరీరం లైటు కాంతిలో అతి మనోహరంగా ఉంది. విమ్మి పదే పదే పొగిడిన మాధవ్ అందం మొదటిసారిగా ఆశ గుర్తించింది. మంచితనంలో మాధవ్ మధురంగా కనిపించసాగాడు. ఆశ అతన్ని గమనిస్తూ తేరిపార చూస్తుంటే మాధవ్ హృదయంలో కోరిక రెపరెపలాడింది. ఆశకి తన అలంకరణ తనకే కొట్టొచ్చినట్టు ప్రత్యేకంగా అలంకరించుకున్నట్లు ఉంది. మాధవ్ చూపులు సిగ్గును కలిగిస్తున్నాయి. వెంకటగిరి జరీ చీర వద్దంటే కట్టుకునేదాకా వదిన వెనలేదు. ఆ చీర మెత్తగా హాయి గొలుపుతుంది. దానికి తోడు ముత్యాల హారం, ముత్యాల కమ్మలు. వదిన, పేరంటానికి వెళ్తున్నానా? పడుకోవడానికి ఈ అలంకారం దేనికి? అర్ధరాత్రి మధ్యల దరువులా ఉంది నీ సంగతి. నిద్రొస్తుంది వదినా. ఆశ, నేను చూస్తూనే ఉన్నాను. నీ ధోరణి నాకు కొత్తగా ఉంది. నాకు అనిపించిన దాన్ని మాటల్లోకి పెట్టడానికి తెలియట్లేదు. నీ భర్త అంటే నీకు ఇంకా కొత్తగా ఉన్నట్లు అనిపించింది. మాధవ్ మంచితనాన్ని అలుసుగా తీసుకోకు. అతను ఎందుకో బాధపడుతున్నట్టున్నాడు. అలసిపోయి అలా ఉన్నాడా? ఇంకా అమ్మమ్మ దిగులు పోలేదా? అతను ఏదో పోగొట్టుకున్నట్టు వెలితిగా మరి దేనికోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. ఆశ అంటూ ఇంకా ఏదో అడగబోయి ఊరుకుంది. వదిన తరచి ఇంకేం అడుగుతుందో అని ఆశకు భయం వేసింది. అమ్మో, వదినకి ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగల తెలివి ఉంది. ఆ తరువాత అడ్డు చెప్పక వదిన చేసిన షోకులన్నీ చేసుకుని వచ్చింది. వచ్చేస్తుంటే తననే చూస్తూ నిల్చుంది. అందుకే అనుమానం రాకుండా రాగానే తలుపులు వేసింది. మాధవ్ కొత్తగా చూస్తున్నాడు. సిగ్గుని వీడి మీరింకా నిద్రపోలేదా అంది. ఆ మాటతో ముఖం మీద చల్ల నీళ్లు కొట్టినట్లు అనిపించింది. నీకోసమే చూస్తున్నాను. నా పడకెక్కడో. మీ పడకెక్కడే. నేను కూడా ఇక్కడే పడుకోక తప్పదు. మీకేమీ అభ్యంతరం లేదు కదా? వదినకు ఏదో అనుమానం లాంటిది కలిగింది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో మంచం దగ్గరకు వెళ్ళింది. మాధవ్ ఆశనే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆశ ఆ దిండ్ల వైపు చూసింది. స్వీట్ డ్రీమ్స్ అన్న దిండు తీసుకుంది. దుప్పటి కింద పరుచుకుని పడుకుంటూ గుడ్ నైట్ అంది. లైట్ ఆర్పనా అన్నాడు. ఆశ వెంటనే జవాబు చెప్పలేకపోయింది. మాధవ్ డిమ్ లైట్ వేసొచ్చి పడుకున్నాడు. మాధవ్కి నిద్ర పట్టడం లేదు. మసులుతూనే ఉన్నాడు. చివరికి ఆశ అని పిలిచాడు. ఆశకు నిద్ర దూరమైంది. మెదలక నిద్రపోతున్నట్టు నటించింది. మాధవ్ పిలవగానే అప్రయత్నంగా ఆ అంది. మాధవ్కి నవ్వొచ్చింది. ఆశకు నటించటం రాదు. అందుకే ఆమె అంత సులభంగా అర్థమవుతుంది అనుకున్నాడు. మంచినీళ్ళు కావాలా అని అడిగింది. ఆ. కూజాలో నీళ్లు తెచ్చిచ్చింది. గ్లాస్ అందుకుంటూ కింద నిద్ర పట్టలేదా? ఈ పరుపు వేయనా అన్నాడు. పడక బాగానే ఉంది. గ్లాస్ ఇస్తూ రేపు మన ఇంటికి వెళ్తాను. ఇక్కడ ఇబ్బందిగా ఉంది. నిజమే, నటించడానికి కష్టంగా ఉంది. ఇక్కడ 2 రోజులుంటే వదిన కనిపెట్టేస్తుంది. వదినకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వెళ్దామన్నట్లుగా తల ఊపింది. నీళ్ళిచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు. మీరు ప్రతిదానికి థ్యాంక్స్ చెబుతున్నారు. చిన్న చిన్న పనులు చేసి పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పి రుణవిముక్తులైపోతున్నారు. మీకు నేను ఎంతో రుణపడున్నాను. ఈ రుణం ఎప్పుడు ఎలా తీర్చుకోను అని చెప్పాలి అనిపించి చెప్పలేకపోయింది ఆశ. చెప్పడం నా విధి. నువ్వు నా అతిథి దేవతవి, నా సొంత మనిషివి కాదుగా అని మాధవ్ చెప్పలేకపోయాడు. థ్యాంక్స్ వద్దంటావా? సరే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అన్నాడు. ఇప్పుడు ఆశ మనసు తేలికైంది. ఈసారి పడుకోగానే నిద్ర పట్టేసింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.